డోర్‌వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, నువ్వు ఏ పని చెయ్యలేవో, ఆ పని చెయ్యకపోవటం అనేది సమస్య కాదు. కానీ ఏ పని చెయ్యగలవో, ఆ పని చెయ్యకపోవటం అనేది మటుకు చాలా విచారకరం. నీకు ఇంట్రెస్ట్ అనిపించినా సరే, అమ్మో! 10 నిమిషాల వీడియో షార్ట్‌లు చూస్తే 2 నిమిషాల్లో అయిపోతాయి. షార్ట్‌లు ఎందుకు ఫేమస్ అయ్యాయి? నీకు ఇంట్రెస్ట్ ఉన్నా దాన్ని ఎక్కువ సేపు చూడలేవనమాట. సో, నువ్వు చేయగలిగే పని గూడా నువ్వు చేయట్లేదనమాట. ఉదాహరణకి ఇలాంటి వీడియోలున్నాయనుకోండి, ఇంట్రెస్ట్‌గానే ఉంటాయి. కానీ పూర్తిగా చూడం. ఎందుకంటే చాలా విషయం తెలిసినట్టుగా అనిపిస్తుంటుంది. లేదా రెక్టిఫై చేస్తాం, లేబెలింగ్ చేస్తాం. తెలిసిన విషయమే అన్నట్టు ఫీల్ అవుతుంటాం. కొన్ని కొన్ని వీడియోలో చెప్పిన విషయమే మళ్ళా చెప్తుందా అని కూడా అనుమానం వస్తూ ఉంటుంది. ఇంపార్టెంట్ విషయం అన్నప్పుడు అదే మళ్ళా ఇంకొక ఉదాహరణతో, సరికొత్త ఇలస్ట్రేషన్‌తో మళ్ళా చెప్పడం జరుగుతూ ఉంటుంది గూడాను. సో, నిన్న మనం ఎక్స్‌పీరియన్స్‌లో స్టార్ట్ చేసాం. సో, నీవు ఎగ్జిస్టెన్స్‌లో భూర్భువస్సులో నువ్వు ఎక్స్‌పీరియన్స్ అవుతుంటావు. ఆ ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి నీకు బాడీ, సెన్సెస్, మైండ్ ఇవ్వటం జరిగింది. ఈ గేమ్ ఆడటానికి. దాంట్లో నువ్వు ఎక్స్‌పీరియన్స్ అయినప్పుడు ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్‌లో నీ బాడీ గాని, మైండ్ గాని కంఫర్ట్, డిస్కంఫర్ట్ స్కేల్‌లో ఒక పాయింట్ రీచ్ అవుతుంది. ఆ కాంబినేషన్ వెక్టర్ బట్టి నువ్వు ప్లెజెంట్, అన్‌ప్లెజెంట్ స్కేల్‌లో ఒక ఇండెక్స్ చేసుకొని ఆ ఎక్స్‌పీరియన్స్ అయిన విషయాన్ని, ఆ స్కేల్‌ని మెమరీలో దాచుకుంటావు. దానికి అటాచ్ అయి ఉన్న ఉద్వేగాన్ని. దీని ఫలితంగా నువ్వు టోటల్ మెమరీలో ఉన్నదాన్ని విభాగాల కింద విడగొడతావు. 2 భాగాల కింద. లైకు, డిస్‌లైకు. దేని మీద ఆధారపడి? నీ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ మీద ఆధారపడి. అంటే ఈ ఈ ప్లెజెంట్, అన్‌ప్లెజెంట్ ఇండెక్స్‌లో ఎంత వరకు ఇండెక్స్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను? నా ఇండెక్స్ పాయింట్ ఏమిటి? అబోవ్ అంతా యాక్సెప్ట్ చేస్తాను. బిలో యాక్సెప్ట్ చేయను. సో, అబోవ్ అంతా నేను లైక్ అనుకుంటాను. బిలోని డిస్‌లైక్ అనుకుంటాను. దీని ఫలితంగా లైక్ ఏదైతే ఉందో అవి చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటావు. డిస్‌లైక్‌కి ఇంట్రెస్ట్ చూపించవు. ఇక్కడ దాకా నిన్న చెప్పుకున్నాం. దీని ఫలితంగా ఇది రిపీటెడ్‌గా జరుగుతుండడం వల్ల నీ లైక్ పెరుగుతూ ఉంటుంది. డిస్‌లైక్ పెరుగుతూ ఉంటుంది. అఫినిటీ పెరుగుతూ ఉంటుంది ఓ పక్కన. అంటే అదంటే అఫినిటీ అంటే లవ్. అఫినిటీ ఎంతవరకు పెరుగుతుందంటే దానికి అటాచ్ అయిపోతాం అనమాట. దీన్ని అటాచ్‌మెంట్ అని కూడా చెప్తుంటారు అందుకని. అట్ ద సేమ్ టైము డిస్‌లైక్ ఏమి ఎరేజర్‌తో చెరిపేసినట్టు ఏమి మైండ్‌లోంచి పోదు. డిస్‌లైక్ కూడా పెరుగుతూ ఉంటుంది. దీన్ని మనం అవర్షన్ అంటాం. రాగము, ద్వేషము అనే పేరులో చెప్తారు ఉపనిషత్తులో వీటిని. రాగద్వేషాలు డెవలప్ అవుతాయంటారు. ఈ రెండిటిని క్లేశాలు అంటారు. సో, ఇది లైక్, ఇది డిస్‌లైక్ దాకా తప్పు లేదు. ఇది ఇంట్రెస్ట్, నాన్ ఇంట్రెస్ట్ దగ్గర ఆల్రెడీ నీ ఎనర్జీని డిస్ట్రిబ్యూట్ చేసేసుకున్నావనమాట. ఆ స్కేల్ మీద ఆధారపడి. ఇంట్రెస్ట్ అయిన మీదే నువ్వు ఎమోషను, ఎనర్జీస్‌ని వాడతావు. నీ ఇంట్రెస్ట్ అయిన వాటి గురించే నువ్వు ఆలోచిస్తావు. సో, నీ యొక్క ఎమోషనల్ యాక్టివిటీ అండ్ ఇంటలెక్చువల్ యాక్టివిటీ లైక్ మీదే పెట్టావన్నమాట. అలాగే నీ ఎమోషనల్ యాక్టివిటీ, నీ యొక్క థాట్ యాక్టివిటీ డిస్‌లైక్ మీద కూడా పెడతావు తెలియకుండా. థాట్ యాక్టివిటీ లెవెల్‌లో. పని చేయవేమో గాని డిస్‌లైక్ లెవెల్‌లో పెట్టావు. సో, డిస్‌లైక్ అనే కర్మ చేస్తావు. లైక్ అనే కర్మ చేస్తావు. ఇది రిపీట్ అవుతున్న కొద్దీ స్ట్రెంథెన్ అవుతుంది. అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే అఫినిటీ డెవలప్ అయింది. లేదా ఎవర్షన్ డెవలప్ అయింది అంటాం. వీటిని క్లేశాలు అంటారు. రాగము, ద్వేషము. రాగం అంటే ఇష్టపడటం, ద్వేషం అంటే వద్దనుకోవటం. ఇక్కడ నుండి నీ చేతిలో లేదు. నీ చాయిస్ దాటిపోతుంది. ఇక్కడి కంపల్సివ్ చర్య కింద మారుతుంది. సో, ఏదైతే ఎఫినిటీ ఉందో అదే రిపీట్ చేయడానికి ఇష్టపడతావు. ఏది ఎవర్షన్ ఉన్నదో అది చేయడానికి ఇష్టపడవు. సో, నీ లైఫు నీ చాయిసా? ఇదంతా నీ చాయిస్‌లా కనబడుతూ ఉంటుంది. నీ చాయిస్ కాదు. నువ్వే ఒక రిస్ట్రిక్షన్ ఏర్పరచుకున్నావు. అంటే నువ్వే ఒక గోడ కట్టుకున్నావు. 4 వైపులా గోడ కట్టుకున్నావు. ఆ గోడ లోపల ఆ రూమ్‌లోనే తిరగటమే నీ యొక్క స్వేచ్ఛ అనుకుంటున్నావు. ఎందుకంటే అక్కడ గోడలున్నాయని కనబడట్లా. ఎందుకు కనబడట్లేదు? అవి ఫిజికల్‌గా కనబడే గోడలు కాదు కాబట్టి, అది మెంటల్‌గా నువ్వు ఫార్మ్ చేసుకున్నావు కాబట్టి, నువ్వు ఫార్మ్ చేసుకున్నది నీకిష్టం కాబట్టి. ఎవళ్ళో ఫార్మ్ చేస్తే మటుకు ఒప్పుకోవు నువ్వు. ఇంకోళ్ళకి ఇష్టమైన పని నువ్వు చేయటానికి ఒప్పుకుంటావా?
ఇంకోళ్ళకి డిస్‌లైక్ అయిన పని నీకిష్టమైతే చేయకుండా ఆగుతావా? వాడాగమంటే? సో, ఎఫినిటీ అండ్ ఎవర్షన్ అనేది పర్సనల్ రాగద్వేషాలు. నువ్వు మెంటల్‌గా ఫార్మ్ చేసుకున్న ఒక పంజరం. దాంట్లో నువ్వే బందీ అయ్యావు. ఇది కంపల్సివ్ చర్యలోకెళ్ళావనమాట. సో, ఈ ఎఫినిటీ, ఎవర్షన్ అని పెరుగుతున్న కొద్దీ ఇంక్లినేషన్ అండ్ టెండెన్సీస్ పెరుగుతుంటాయి. అంటే ఇక్కడ ఇంటెంట్ చెప్తుందనమాట. సో, ఎఫినిటీ, ఎవర్షను అనేది ఒక కర్మకి ఎఫినిటీ చూపిచ్చావు, లేదా ఒక కర్మకి ఎవర్షన్ చూపిచ్చావు అంటే ఆటోమేటిక్‌గా ఎనర్జీ లెవెల్‌లో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేసిందన్నమాట. రీఅలోకేషన్ అవుతున్నప్పుడు ఆ యాక్టివిటీస్‌కి సంబంధించిన ఎనర్జీ అక్కడ అక్యుములేట్ అవుతుంది. సపోజ్ దీనికి ఫిజికల్, ఎమోషనల్ ఎనర్జీ ఎక్కువ కావాలనుకో, దానికి నువ్వు ఎవర్షన్ అనేది చాలా ప్రధానంగా లోపల నీ మైండ్‌లో ఉందనుకో చాలా విషయాల్లో, ఆటోమేటిక్‌గా ఎమోషనల్ యాక్టివిటీకి ఎక్కువ ఎనర్జీ సప్లై చేయబడుతుంది. ఎందుకంటే నువ్వు దానికి వినియోగిస్తావు గదా! నువ్వు రకరకాల ఖర్చులున్నాయి ఇంట్లో. సో, డబ్బులు బట్టి ఏది ఎక్కువ ఖర్చు ఇంట్రెస్ట్ ఉందో దానికి ఎక్కువ డబ్బు అలాట్ చేస్తావు గదా! అది ఉపయోగం ఉందా లేదా పక్కన మనిషి. సో, లైక్ దట్ మాట. అలాగే ఇంక్లినేషన్స్, టెండెన్సీస్ పెరుగుతుంటాయి. ఇంక్లినేషన్ పెరగడం అంటే వాలుతలం పెరుగుతుందనమాట. టెండెన్సీ అంటే ఆ వాలుతలం మీద ఉండే ఫ్రిక్షన్ తగ్గటం అనమాట. అంటే జారుడు స్వభావం పెరగటం అనమాట. సో, వాలుతలం పెరిగితే అదే దావలో వెళ్ళిపోయే అవకాశం పెరుగుతూ ఉంటుంది. వాలుతలం ఎక్కువగా ఉంటే దొర్లి పడిపోయే అవకాశం ఎక్కువుంటుంది గదా! వాలుతలం తక్కువుంటే దొర్లకుండా దాని మీద నుంచునే ఛాన్స్ ఉంటుంది. సో, అఫినిటీస్ పెరిగినా, ఎవర్షన్ పెరిగినా ఇంక్లినేషన్స్ పెరుగుతున్నట్లే. ఇంక్లినేషన్ ఒకటే పెరగదు. టెండెన్సీ కూడా పెరుగుతుంది. అంటే ఆ వాలుతలం మీద ఉండే స్లిప్పరీనెస్ కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే ఆ వాలుతలం యొక్క ఫ్రిక్షన్ తగ్గుతూ ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే నీ యొక్క స్వేచ్ఛ తగ్గుతోందనమాట ఇక్కడ. నీ యొక్క ఫ్రీ విల్ తగ్గుతోంది. జారుడు బల్ల మీద ఉన్నావు. కానీ జారి పడిపోకుండా ఆగటం అనేది నువ్వు చేయదలుచుకుంటే చేయగలగాలి. అదే నీ యొక్క ఫ్రీ విల్. నీ స్వేచ్ఛ. కానీ ఎఫినిటీ, ఎవర్షన్ పెరిగిపోయినప్పుడు ఇంక్లినేషన్, టెండెన్సీ పెరిగితే ఆటోమేటిక్‌గా అదే చెయ్యక తప్పదు నువ్వు. కానీ నువ్వేమనుకుంటావు? నీ ఇంట్రెస్ట్, లైక్, డిస్‌లైకు అనే దాకే నీ మైండ్‌లో ఉంటుంది. సో, థేర్‌ఫోర్ నువ్వేమనుకుంటావంటే, నా ఇష్టమైన పని చేస్తున్నాను. ఇష్టం లేని పని చేయట్లేదు అనుకుంటున్నావు. కానీ ఇది ఆటోమేటిక్‌గా జరిగిపోతున్న వ్యవహారం ఇది. నువ్వు చేస్తున్న వ్యవహారం కాదు. నీ మైండు ఒక పంజరం అల్లింది. ఆ పంజరంలో నిన్నే బందీ చేసింది. సరే ఇంక్లినేషన్స్, టెండెన్సీసు దేన్ని రిజల్ట్ చేస్తుంటాయంటే, మళ్ళీ ఇదంతా ఎంటైర్ ప్రాసెస్ అంతా మెమరీకి లింక్డ్ గదా! సో, కొన్ని వాసనాస్‌ని క్రియేట్ చేస్తుంటుంది. ఆ వాసన స్ట్రెంథెన్ చేస్తుంటుంది. వాసనాసులో కొత్త వాసనాస్ క్రియేట్ అవుతుంటాయి. సపోజు సెక్షువల్ యాక్టివిటీలో బాడీ అండ్ మైండ్ కంఫర్ట్ ఫీల్ అయిందనుకుందాం. ప్లెజెంట్ స్కేల్‌లో హైయెస్ట్ ఇండెక్స్ ఇస్తాడు మనిషి. అందుకని లైక్‌లో చాలా ఉంటుంది. ఇంట్రెస్ట్ దాని మీద ఉంటుంది. ఎఫినిటీ డెవలప్ అయ్యి ఇంక్లినేషన్ టెండెన్సీస్ వచ్చినప్పుడు వాసనాస్ డెవలప్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే, వాడు ఒకటి కంటే ఎక్కువ రకరకాల పద్ధతుల్లో సెక్స్ అనుభవించాలి. రకరకాల మనుషులతో అనుభవించాలి. ఇవి వాసనాస్ కింద మారిపోతుంది. అలాగే ఐడెంటికల్ థాట్ ప్యాటర్న్స్ పెరుగుతాయి లోపల. దానికి సంబంధించిన విషయ సేకరణ తయారు చేస్తుంటాం. ఇప్పుడు కథ చదివావనుకో, దాని రిలేటెడ్ కథ మైండ్‌లో స్టోర్ చేసుకుంటావు. ఆ రిలేటెడ్ పిక్చర్‌లు నువ్వు మైండ్‌లో స్టోర్ చేసుకుంటావు. డైలాగ్‌లో అలాంటి అర్థాలొచ్చే వాటిని మైండ్‌లో స్టోర్ చేసుకుంటుంటావు. ఐడెంటికల్ ప్యాటర్న్స్ ఫార్మ్ చేసుకుంటావనమాట. అట్ ఏ టైమ్స్ మోటివ్స్ కూడా క్రియేట్ చేసుకుంటావు లోపల. మోటివ్స్ ఎలా క్రియేట్ అవుతుంటాయి? నీకు బిలీఫ్ సిస్టమ్‌తో. ఇలా చేస్తే ఆనందం వస్తుంది కాబట్టి ఈ పని చేయాలి. ఇలా చేస్తే ఆనందం రాదు కాబట్టి ఈ పని చేయకూడదు. కొన్ని మోటివ్స్ క్రియేట్ చేసుకుంటావు. నేను బలానాతో ఐడెంటిఫై అయ్యాను కాబట్టి నేను ఇలా చేయాలి. ఇలా చేస్తేనే కరెక్ట్. ఇలా చేస్తే తప్పు. ఇవన్నీ మోటివ్స్. అలాంటి అవే ప్రేరణ చేస్తుంటాయి లోపల మోటివ్స్. అంటే గమ్యం ఏదైతుందో ఆ రిజల్ట్‌కి నీ మెంటల్ స్టేటస్‌కి లింక్ చేస్తుంటావనమాట. ఆ లింక్ చేసి మోటివ్స్ పెంచుకుంటుంటావు. సో, టోటల్‌గా వాసనాసు డెవలప్ అవుతుంటాయి. కొత్త కొత్త వాసనాసు. అలాగే ఐడెంటికల్ థాట్ ప్యాటర్న్స్ ఫార్మ్ అవుతుంటాయి. మోటివ్స్ ఫార్మ్ అవుతుంటాయి. తర్వాత ఏమవుతుందో రేపు చూద్దాం.